మాట్లాడి నీ మనసు కలుపు అంటది అనుకొని ఆ తమ్ముడు తీసుకొద్దన్నమాట. ఏడుగత్తా ఉన్నారు వాళ్ళు బయలుదేరి అక్కడ కాదు అగో మరి ఎల్లు లోకంలో వచ్చిన కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నామమ్మా. బ్రహ్మాండ పట్టంలోనా లోకం అంటే వచ్చిన కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఒకటే కుర్చీ కాదు అంటే మంచిగా అన్ని పెట్టేది నా బట్టలు ఎత్తుకేది కడుపుని అన్నం పెట్టేది వదిన అంటే కన్నతలతో సమానం. దేవతరా అరే తమ్ముడా రాధాక రాజులు వచ్చిన రాజా పాండితులు వచ్చిండు ఏరు గిరాకీ దింపి వదిలిపెడితే ఎవరు మెడలు పడతా తేడా పడతాట అమ్మను దూరకిచ్చిండు చెల్లబేటికి వచ్చిండు వెళ్ళే సమయం అయిపోతుంది అన్నప్పుడు ఆడపిల్ల ఏడంతలు వాళ్ళకి గెలుతున్నారు. మరి ఎరుగు దండ వేసుకొని గిరగిర గిరగిర తిప్పింది. గిరగిర తిప్పి వదిలి పెడితే ఎరగదీరు వచ్చిన బర్రగా చేయగలిగి చూడరు. మరి తమ్ముడు ఆ ఎంకరెడ్డి మేడ పడ్డది. ఎంకరెడ్డి మేడ వస్తే మనకి ఎంత అదృష్టం చూసుకో. ఆ ఎంకరెడ్డి నిలబడ్డప్పుడు అసలు ఆ ఇద్దరు నమ్ములే ఉంటాను. చెల్లెవాడు ఎవడు అత్తగాడు పుట్టేవాడు గంగెట్టుడు వాడు మెల్లకే తీసే అంటే వస్తాను వద్దు నాకు అత్తగాడు అయితే పుట్టేవాడు అయినా మరి పుర్రలు వచ్చి బతాను అంటాను. అవి పుర్రలు వచ్చి బతాను అన్నప్పుడు మరి సరే పర్వాలేదు బామ్మలు నేను వెళ్ళిపోతే మీ సిరి నాకు లగ్గం చేయమన్నప్పుడు ఆకాశం అంతా లేదు పూజలంతా కదా పక్కన దూరం కట్టిల్లో మరి కన్నతాలు ఉంటే పడికేదేమో గట్టిగా మూడేసు మరైటి తెల్లకి ఏమవసరము అనంగా ఈనంగా వేసేనాడికి ఎప్పుడు మరి వడకాల బియ్యం పోతే మూడేసలు కడపగాడికి ఇది కొట్టు పెట్టి కూరాడు సెల్లు తొలగొట్టి పోతే మా ఇంటి మహాలక్ష్మి మా తాగుతూ అన్నారు అన్నప్పుడు అడుగులకి అరవది నాడు కడపగాడికి ఐదు కొట్టు పెట్టి చేసే వరకు వర్గంగా ఓడిపోయి కింద పోయి తల్లి మస్తు లెక్కలు అయినాయి. సమయం మంచి లేదు ఇలా ప్రయాణం మందు పెట్టు పొద్దు చెల్లె బియ్యం పోయి శ్రీలంకాలం అయిపోయింది ఇలా ప్రయాణం మందు పెట్టు అంటాను. అయ్యో అయ్యో అన్న
అన్నలారా అన్న రెడ్డి ఒకవాడే పుదనాన్న కొడువాలు కింద పడ్డాయి అంటే నా కన్న తల్లి చూసినవా అవ్వ ముండై మూల కూర్చున్నదన్న నీకు పెళ్ళైన మాట ఉంటే నా ఇంటి లోపల నా వదినమ్మ ఉండు నా వదినమ్మ చూసినవా నాకు ఒడువాల బియ్యం కట్టు అన్న 60 వాళ్ళు కట్టిల్లు కాబట్టి ఆ ముడి పర్వాలేదురా అన్న ఆ ముడి దారిపోయి ఒడువాల మాలు కింద పడ్డాయి అన్న అందుకేమి తప్పు లేదే నన్ను ఆ రోజు నాడు ఆ తెల్లబోతుంటున్నా మళ్ళా ఆ తెల్ల ఎప్పుడు తింటుదానే ఇద్దరు అన్నదమ్ములు పంపించాల వేళ్ళు మరి అన్నం ఎత్తుకొని కనుక చూడు మట్ట మొన్న చూడు పెరుగు పోసుకొని అవ గిరిగిద గిరిగిదా చిల్లబేడికి రాని వచ్చినాయమ్మా సమయం ఐదు దారి కింద చెల్లేదో అపశకరానుకున్నది ఎలా తొలిపుకోవాలి దాని కింద పడ్డ చెల్లె ఇలా ప్రయాణం బంధు పెట్టి చెల్లేరే పోతువానా ఇద్దరన్నా నువ్వు చెల్లె తోటి వాళ్ళు కాబట్టినా అయ్యో అయ్యో అన్ననాయ అన్న కోటరెడ్డి నాయను అన్నయ్యా చెల్లెలా నీకు పాలు పోతే పరమన్నం వంటి చెల్లె తొరుముక్క పెడితే కింద పడ్డది చెల్లె అది కీడికే ఉన్నాయని మేలు కదా నువ్వు అన్నవరా అన్న రోజాన రోజుని అన్నం తిన్నప్పుడు అన్న కర్రె కాళ్ళ కస్తూరి పిల్లికి ముందుగా అన్నం పెట్టేది తురుముక్క పిల్లి పెట్టి మలుముక్క లేదురా అన్న ఇవాళ ఆ పిల్లికి అన్నం పెట్టలేదు కాబట్టి ఆ పిల్లి తినే అన్నం అన్న కింద దారి పడ్డదిరా అన్న అన్న అందుకేమి తప్పు లేదే నాయను ఆ చెల్లెను తీసుకొని ఒక్కటి 2 బల్లి వరకు బంగారు బల్లి వరకు దాని చెల్లె అప్పటికైనా ఇప్పటికైనా తెలిసిన పెద్దలు అంటారు అటు పోరాను కొత్త ఇంగిలి ఎత్తుకొని పోతుండే బిడ్డ పనులు వాళ్ళకంగా ప్రాణం చేస్తాడు చెల్లె అవు నువ్వు కాపులతో పోతలేవు కాకలతో పోతలు చెల్లె నీ దండం పెట్టిన చెల్లె నీ కాళ్ళు మొక్కులు ఎలా ప్రయాణం బంధు పెట్టు నా ఇద్దరు మొరబెట్టబట్టిన ఆ చెల్లె అంటుంది అన్నరాలు అంటే చెల్లురా అని చెప్పించురా 7 వెళ్ళిపోయిన బంగారు వెళ్ళి అంటే 2 భార్య భర్తలు కావాలి అడుగుతాను మీద ఉన్నాయి భార్యను భర్తలు ఇస్తాను భర్తను భార్య ఇస్తాను దానికి ఎగ్జాంపు లేదు కేవలం దాని అంటే నా చెల్లె కాలు కనుక కనబడతానే అవో ఇద్దరు అన్నదమ్ములకి ఉరికిళ్ళు కరెక్ట్ సారకత్రం కట్టుకొని అవో ఇంటి ముందు గజ్జిల్లు చెల్లె అవో మేము సాగలో రీతు సాల్పు సింతదాకా మేము దాకా నప్పుతాం అవో పిరాడు పట్టుకొని ఆ ఎక్కువ అన్నప్పుడు ఆ చెల్లె పిరాడు పట్టుకొని ఒక్కసారి ఉప్పుగా చెక్కినప్పుడు అయ్యా కోసంలో రోగులే చెల్లి ప్రాణం పసి పెట్టుకుంటాను అయ్యో అయ్యో అన్నగాదు అని దాదర ముత్తాతనాడు బండి ఎండకెండింది వారం నారింది కోసల నగలు కూతుర్లో తిరిగి అన్నదాన ప్రాణం బంధు పెట్టు అంటే అవి వేరే బండి కట్టుకొచ్చిన బాగులు చెల్లు బండి కూర్చుంటూ పెట్టి సలుపు చింతలు దాకా దాగిన పిల్లు చెల్లె సతి గట్టి సాగన పిల్ల చెల్లె సాము కన్నరే చెల్లెలా అవి పోయినా చెల్లెలా బండ్లు క్షేమంగా తిరిగి రమ్మన్నప్పుడు అవి భార్య భర్త దండ పంట రాను 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 అవి ఇక్కడ దగ్గర లింగానపురి పంటలు చేరుకున్నారా చేరుకున్నారు ఇచ్చాడు గుర్తే 6 గమ్మలు 7 గంటలు గుర్తలు పోనా ఈ అడవిలో వచ్చి ఎప్పుడైనా చూడు ఆ పాదం మోపిందో ఆ గుడిసె బరబర కాలింది కూలింది 7 అంతరాల కనక తిరిగి మేడలో పెట్టినది సుప్పిరెడ్డికి ఇచ్చిన ధనమంత్ర కనకొలు వచ్చింది ఈ పిల్లగానికి పల్లెకు పడవరతనం వచ్చింది అవి ఆ రోజు నాడు బాబోతాడు మరదలా నువ్వు వచ్చిన గడి మంచిది అయితే కొలువు వచ్చింది పన్ను నౌకరు వచ్చింది అని ఆ గుర్తి తీసిండు గుర్తి ఇంకే వారం మొత్తం అగో మరదల చేతిలో పెడితే బాగా చూస్తాం ఎవరు యారాలు కూర్చోవా అత్తలింగా
మాత్రం చిన్న పడక ఇంకేం చేయమన్నావా అల్లుడు చేస్తావు మరి. ఏహేగా దండగా ఏది కట్టేది చెవి చేసుకుంటారు ఆ రోజు రాడు అయితే దేవుడు కళ్ళు పట్టుబడతానమే ఆ సుప్రీతి వెళ్ళిపోయిళ్ళు ముగ్గురు ముండలు చేతులు నీ చేతులు పెట్టపా నా చేతులు పెట్టపా పిల్ల చేతులు పెట్టపా అని ఏమి చేసిళ్ళు కాబట్టి దీన్ని పాలన తీయాలి ఎట్లా తీద్దామంటే ఇగో రథకల్పన నువ్వు ఉన్నది నువ్వు మీద కూర్చో బిడ్డ అని నువ్వు మీద కూడా కూర్చుండబెట్టిళ్ళు ఆ రోజు నాడు ఎంత మీరు ముగ్గురు దబా 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 మర్రగంజ బాల్యం దగ్గర వెళ్ళి ఏమన్నా రావాలా మన ఇంటిలో నన్న పోనం తినాలి అని ఆ పరగాజ బాల్యానికి ఉంది సినిమానికి శోభతుడు చిన్నప్పుడు విద్య రాబిడు రాయితే అన్నం తింటున్నా అంటే పిల్లలు తీసుకొచ్చిండు ఆ పరగాజ బాల్యాడు మంచిగా అన్నం తిన్నాడు అన్న కొడుకు తీయాలని బట్టి లేక మా చిన్న కూడా గిళ్ళు పడ్డ బిడ్డలు వేటాలు అనుకున్నాడు అవు దొరుకున్న పొద్దు పరగాల పోతాను పరగాడి పొద్దు పోతాను బిడ్డ వాళ్ళు చెప్పమంటే పనులా అవు దెబ్బగా ఇష్టమైనప్పుడు కాదు ముగ్గురు దెబ్బలు నెట్టేసిండు దగ్గర అన్నారు ముగ్గురు 3 దిక్కులో ఉరికిళ్ళు రాళ్ళేవో కొడుతుంది అందరూ చూస్తారు కానీ కొడుతుంది ఎవరు రాళ్ళు అంటే ఊరు మంది వచ్చింది అవు తలుపులు తీసే వరకు పరగాడి అయితే బాలిగాడి తలనాలకేసుకుని వాళ్ళు వెళ్ళిపోతాను మంచిగా దిక్కు తీసుకుంటూ పోతాను తొంగముండ 3 రోజులు అయితే 3 అంగాలు 3 కొంగలు చెప్తావు చెప్తారు 7 పోతాడు అన్న వాళ్ళు అందరూ సుబ్బిరెడ్డి వాళ్ళు సుబ్బిరెడ్డి కదా వెళ్ళిపోయింది చిన్నోనికి అందులో మాత్రం పంపుతే ఏం తెలియనోడు వెంకటరెడ్డి చేత పట్టుకొని బేటికైనా ఉంటాడే ఇప్పుడు చాలా తలపాటు ఎప్పుడు వచ్చిండు పోతే చెల్లాని గిరగిర ఊరికి వచ్చారు బాగు ఆ మల్లె ముగ్గులను రాళ్ళ మీద దారం దిక్కింది బాగు అక్కడి బావరానికి అన్నం రాని ఈ అన్నం వచ్చి చెప్తాంటే ముందు సిరిసి మాట్లాడుతుంది అన్నాల మీరు ఎందుకు ఎత్తాను రా పిల్ల ప్రాణం మీద నెడతాను నాను అవు మీరు ఇంటి వరకు 3 బార్ల కాడ బుద్ధిగా పూలు వచ్చిపోయినది ఏడాదికి ఒకసారి విజయదశమి అంటే దసరా పండుగ చేసుకోండి అని అన్నప్పుడు బాగా చేతులు సిరుసు పడ్డది ఆ సిరుసు పడగా చూడు లక్కొద్ది కరిగింది కాడ బాగా ఏం చేసిండు ముగ్గురు దండకు 3 గొర్రె పడిన వాడు కలిసిండు ఉప్పు రాకిచ్చిండు అమ్మది చెల్లేది బాగలేదు బిడ్డ ఉండరాలని ఆ రోజు నాడు అక్కడ అన్నలు వాళ్ళు పండుగ చేసుకుంటారు సుబ్బిరెడ్డి బుద్ధిమంతుడు గుణవంతుడు ఊరు మంది బిడ్డలు మీరు ఎవరు కొడుకు చేశారు వాడు అక్కడ కరకర గొంతులు పోసి కొండంత బంధువులు ఆరుగురు దేవాడికి కొడితే ఈ తొంగముండ ఎక్కడ వారని ఆరుగురు దేవాడికి ఆరుగురు దేవానికి వచ్చిండు తొంగముండ ఎంత సంపాదించిన మాటినపోతుంది బాగా తీసుకుంటాం అంటే వృత్తి సత్యం ఏంటంటే అప్పుడు అంటాను అక్కడాల ఇక రైతు జాతర చూసుకొని ఇస్తవే వాడు భార్య పాలన తెచ్చిన వాడు పిచ్చి చేసి వాడు అడిగా పడిపోతాం అడిగా పడిపోతా అంటే ఈ దేవగారికి ఏం చేసిండు పోదామని మళ్ళీ అడిగా పడిపోతాను ఇంతవరకు మధ్య పిచ్చి చేసిపోతాడు అంత తప్పేవల్ది మా చెల్లె తప్ప మది తప్ప బావ తప్ప చూసే వరకు చెల్లె తప్పు కాదు మరి చేసుకున్న భర్త తప్పు కాదు వాడు ఏం తెలగ వాడు పాలన చేసిండు మధ్య పిచ్చి తేలిపోయిన దేవగారికి ఒకసారి ధర్మాంతం చూపినప్పుడు పిచ్చి తేలిపోయింది భార్య కొట్టు కూడా మొత్తుకుని వచ్చాడు వచ్చేవారికి అప్పుడు చెప్తాను నా శిర్సి చెప్తాంది నా
అదా నువ్వు బాధపడకు బర్రపానం ఏందని అవి 3 బార కాడ పూజారి ఉండు అన్నది పూలు ఎత్తుకొచ్చి పూజారి ఉండు అంటే అన్నాడు కనుక చూడు ఈ 6 కలుపుతో పోతుంది ఇక సినిమా బాబు చేతులు అంటాను అవి అప్పటికైనా ఇప్పటికైనా 3 బార్ల కాడ ఇటు 3 అటు 3 6 రాళ్ళు ఉంటాయి నడ పూలు వచ్చి ఉంటది 6 ఊరక్కల పడ మార్చింది 6 రాళ్ళుగా చేసుకున్నది 6 రాళ్ళుగా చేసుకున్నట్టు నడవచ్చిలో కూర్చున్నది ఆ రోజు నాడు కనుక పద్దున సొప్పగడ్డ తీసుకొచ్చిండు 3 గొర్రె పొలను తీసుకొచ్చి ఆ రోజు నాడు ఆ గొర్రె పొడల కోసి కొండంత బండు కాదు ఒకప్ప నుంచే దసరా విజయ దశమి దసరా పండుగ చేసుకుంటాను మాత్రం బుద్ధిగా భూలక్ష్మి నిలిచింది అవయ్యాలి ఈ కథ కనుక మహాలక్ష్మి కథ చెప్పించిన వారికి ఇన్న వారికి కలుగు పుణ్యాలు తొలుగు దోసాలు మళ్ళీ అంత మాడని మీరెంత పెట్టారు అక్క మాకు అంత ఆశ కలగని మా కళాకారం తీరిన వాళ్ళకి కళాకారం కానీ ఉన్నది కథ లోపల తప్పప్పులు ఉంటే పెద్ద మంది తీసుకొని మన్నించగల కోరుతున్నాము